నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నూతన నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారినిగా ఐషియా నియామకం. నంద్యాల మీదుగా శబరిమలకి వెళ్లేందుకు 8 రైలు సర్వీసుల ఏర్పాటు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం. గిరిజన టీచర్లపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని విజయవాడ ధర్నా చౌక్ లో దద్దరిల్లిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల ధర్నా. అదానీ సేవలో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం. ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు. ఈ నెల 15వ తేదీన కడపలో నిర్వహించబోయే భారీ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ముస్లిం జేఏసీ. నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారినిగా ఐషియా గురువారం అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు ఎంవీఐలు, శాఖలోని అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. రవాణా శాఖకు సంబంధించి దాదాపుగా అన్ని సేవలను ఆన్లైన్ ద్వారానే పరిష్కరించుకోవచ్చని, ఆర్టీఓ సేవలను మరింత మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతంలో ర్యాష్ డ్రైవింగ్ రేసింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే పొల్యూషన్ సంబంధించి వాహనదారుల వద్ద అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఐషియా. నేను కొత్తగా నంద్యాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా వచ్చాను. సో మా మెయిన్ ఎయిమ్ మన డిపార్ట్మెంట్ లో మొత్తం వర్క్, సర్వీస్ డెలివరీ అంతా ట్రాన్స్పరెంట్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరు ఆర్టీఓ ఆఫీస్ ని పర్సనల్ గా విజిట్ చేయాల్సిన అవసరం రాకుండా చూసుకునే బాధ్యత మాది. అలానే ఇక్కడ కొన్ని చోట్ల ర్యాష్ డ్రైవింగ్ జరుగుతుంది, రేస్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయని మా నోటీస్కి వచ్చింది, ఎస్పెషల్లీ బొమ్మలసత్రం ఆ ఏరియాలో. సో అక్కడ కొంచెం ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా పెంచుతామని అనుకుంటున్నాము. పొల్యూషన్ కూడా అక్కడక్కడ ఎక్కువ ఓవర్ చార్జ్ చేస్తున్నారని మా నోటీస్కి వచ్చింది, అది కూడా కంట్రోల్ చేస్తామని తెలుపుతున్నాను. దక్షిణ మధ్య రైల్వే శాఖ నంద్యాల మీదుగా శబరిమలకి వెళ్లే స్వామి అయ్యప్ప భక్తులకు ప్రయాణ సౌకర్యార్థం ప్రత్యేకంగా 8 ప్రత్యేక రైళ్లను నంద్యాల మీదుగా నడపడం జరుగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు డిఆర్యు సిసి అధికారి ఎన్ఎండి జుబేర్ బాషా రైళ్ల రాకపోకలు, వాటి వివరాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను ఎన్ఎండి జుబేర్ బాషాని, డిఆర్యు సిసి మెంబర్, రైల్వే సభ్యుడిని, గుంటూరు డివిజన్, నంద్యాల పార్లమెంట్. నంద్యాల వాసులకు శుభవార్త. నంద్యాల మీదుగా శబరిమల వెళ్లడానికి అయ్యప్ప స్వామి భక్తులకు కొన్ని స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇదివరకే 2 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశానని ముందే తెలియజేశారు. డిసెంబర్ 23వ తేదీ మరియు డిసెంబర్ 30వ తేదీ నంద్యాల మీదుగా 2 ట్రైన్లకి ఆల్రెడీ రిజర్వేషన్ కూడా అయిపోయింది, ట్రైన్లో ఖాళీలు కూడా లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నంద్యాల మీదుగా కొత్తగా 8 సర్వీసులను, స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేశారు. డిసెంబర్ మరియు జనవరి నెలల్లో 07177 బెజవాడ కొల్లం డిసెంబర్ 14, 21 మరియు డిసెంబర్ 28 తేదీల్లో నంద్యాల నుంచి బయలుదేరుతుంది. బెజవాడ నుంచి బయలుదేరి నంద్యాల మీదుగా కొల్లానికి వెళ్తుంది. మరియు 07178 కొల్లం నుంచి కాకినాడ వయా నంద్యాల డిసెంబర్ 16వ తేదీ, 23వ తేదీ, 30వ తేదీ వెళ్తాయి. 07181 గుంటూరు కొల్లం 4 జనవరి, 11 జనవరి, 18 జనవరి 3 ట్రిప్పులు. మరియు 07185 కొల్లం గుంటూరు 3 జనవరి, 10 జనవరి 2 ట్రిప్పులు. అలానే 07183 నర్సాపురం కొల్లం 17 జనవరి, 24 జనవరి, ఇలానే వేరే తేదీల్లో 4 ట్రిప్పులు వెళ్తుంది. మరియు కొల్లం నుంచి నర్సాపురికి వయా నంద్యాల మీదుగా. ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నంద్యాల మీదుగా కోయిలకుంట్ల, జంబలమడుగు మీదుగా, కాట్పాడి మీదుగా కొల్లానికి వెళ్తాయి. మరియు నంద్యాల జిల్లాలోని పాణ్యం, బేతంచెర్ల, డోల్ మీదుగా, మదనపల్లి మీదుగా కొల్లానికి వెళ్తాయి. స్వామి భక్తులతో చెప్పేది ఏంటంటే, మీరు ఈ రైళ్లను ఉపయోగించుకొని స్వామిమాల విరమించి మళ్ళీ 2 రోజుల తర్వాత అవే ట్రైన్లు అక్కడి నుంచి ఉంటాయి. గత సంవత్సరంలో ఏర్పాటు చేసిన బండ్లకి అక్కడి నుంచి రావడానికి స్వామి భక్తులు చాలా చాలా చాలా
కష్టపడ్డారు అటు నుంచి రావడానికి. అప్పుడు రైళ్లు ఉన్నా కానీ ఏర్పాటు చేయలేకపోయాము. ఇప్పుడు ఆ భక్తులకు సౌకర్యవంతంగా వాళ్ళు కొండ మీదకి వెళ్ళి వాళ్ళ యొక్క మాల నిర్వహణ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశాము. ఇది ఎంతో మంచి పరిణామం నంద్యాల వాసులకు. దీనికోసం విశేష కృషి చేసిన నంద్యాల ఎంపీ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు స్వామి భక్తులు ఎవరైతే నంద్యాల నుంచి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కొట్టాయం వరకైనా కానీ ఇంకోటి వేరే ఊరికైనా కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళొచ్చు. మరియు ఎంతమంది ఎవరైనా టూరిస్టు కేరళకు వెళ్ళడానికి ఈ చలికాలంలో వెళ్ళడానికి కూడా ఈ రైళ్లు మీకు దోహదపడతాయి. ఈ రైళ్లను మీరు సౌకర్యంగా ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఇతర అధికారులు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి అలాగే ప్రజా ప్రతినిధులకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కార్యాచరణ ప్రణాళిక అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ శెట్టి ప్రభాకర్ ఎంపీడీఓ అధికారులు కార్యక్రమం గురించి వివరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు SIRD ఆధ్వర్యంలో అంటే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క శాఖలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి ప్రతి ప్రజాప్రతినిధికి మంచి శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ద్వారా ఏదైతే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు సాధించాలి క్షేత్రస్థాయిలో అనేటటువంటి ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడమే కాకుండా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కార్యోన్ముఖుల్ని చేయడం అనేటటువంటిది లక్ష్యం. అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి పేదరికం అనేటటువంటిది పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనేటటువంటిది మొదటి లక్ష్యం. అలాగే ఆరోగ్యకరమైనటువంటి గ్రామాన్ని ఆవిష్కరించాలి. ఉమెన్ ఫ్రెండ్లీ అంటే స్త్రీలకు మహిళలకు కూడా సమానమైనటువంటి గౌరవం లభించాలి. పిల్లల యొక్క సమస్యలను గుర్తించి చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ని సాధించాలి. వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, గుడ్ గవర్నెన్స్, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం. అక్కడ ఎలాంటి వివక్షత ఉండకూడదు. కుల మత ప్రాతిపదికన కానీ పురుషులు స్త్రీలు అనేటటువంటి భేదం కానీ లేదంటే పార్టీల పరమైనటువంటి వివక్షత కానీ ఇవన్నీ ఏమీ లేకోకుండా ఉన్నటువంటి గ్రామాన్ని మనం సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి మంచి గ్రామంగా పేర్కొనడం జరుగుతుంది. సో రైట్ ఫ్రమ్ పేదరిక నిర్మూలన సామాజిక న్యాయం దాకా 9 అంశాలు ఉన్నాయి. ఈ 9 అంశాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వం తరఫున పనిచేయాల్సినటువంటి సైన్యం వచ్చి సిబ్బంది కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే మండల స్థాయి ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఈ లక్ష్యాలను సాధించాలి. కాబట్టి ఆ సిబ్బందికి గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. సుస్థిర గ్రామాభివృద్ధి ప్రణాళిక అనే అంశం మీద శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ శిక్షణా కార్యక్రమానికి గ్రామస్థాయి సర్పంచులు మరియు సచివాలయ మరియు మండల స్థాయి అధికారులకు గ్రామాల్లో అభివృద్ధి ఎలా సాధించాలి, అభివృద్ధి ఎలా జరగాలి అనే విషయం మీద శిక్షణా అధికారుల ద్వారా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన పిల్లలు అంటే ఎందుకు చులకన అంటూ ప్రభుత్వాన్ని గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ సూటిగా ప్రశ్నించారు. గురువారం విజయవాడలో చౌక్ నందు గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు పలికారు. గిరిజన పిల్లల భవిష్యత్తు వారు పడుతున్న అవస్థల గురించి మీడియా ద్వారా వెల్లడించారు.
గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 191 పాఠశాల కళాశాలలో 1659 ఉపాధ్యాయులు ఉన్నారని, అలాగే గురుకులంలలో లక్షలాది మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు మండిపడ్డారు. గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 191 పాఠశాల కళాశాలలో 1659 ఉపాధ్యాయులు ఉన్నారని, అలాగే గురుకులంలలో లక్షలాది మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయులు శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే బడిలో ఉన్న పిల్లలు పాఠాలు చెప్పేవారు లేక పనులు మానేసుకొని ఇళ్లకు వెళ్లి కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయులే రోడ్డుకెక్కి తమ కడుపు కోత కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయాల్లోని అవుట్సోర్సింగ్ టీచర్లపై కూటమి సర్కార్ మొండి వైఖరి. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో నంద్యాల లారీ హమాలీ యూనియన్ శాఖ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేసుకోవాలని, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, సెకీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటలింగం, పట్టణ నాయకులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, నరసింహ, వెంకట్రావు, నాగరాజు, షఫీలతో పాటు మరో 50 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అదానీ సేవలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉందని, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం వలన ప్రజలపైన విద్యుత్ సచార్జీలు, ఛార్జీల పేరుతో మరో 25 ఏళ్ల పాటు లక్షల కోట్లకు పైగా విద్యుత్ భారాలను ప్రజలపైన మోపాలని చూడడం దుర్మార్గమని, నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ భారాలను పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. సెకీ సంస్థతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, ఇప్పటికే 14,000 కోట్లకు పైగా వేసిన విద్యుత్ భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన విధంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, విద్యుత్ సచార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో వేస్తున్న భారాలను ఉపసంహరించుకోవాలని, అదానిపై వస్తున్న అవినీతి ఆరోపణలపైన విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే కాలంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు మాట్లాడే మాటలకు ఇప్పుడు చాలా తేడా ఉంది. ఈ రోజు నోరు మెదపకుండా ఉన్నారు. ఆదాని అనేవాడు అంత దొంగ పద్ధతుల్లో తన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ పోతూ ఉన్నాడని అతనిపైన అమెరికాలో కేసు పెడితే ఆ కేసు తెలిసి కూడా ఈ రోజు కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని అంటే కేవలం బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నారు తప్ప మరొకటి కాదు అనేది ప్రజానికం అర్థం చేసుకుంటున్నారు. ఉదాహరణకు మనం చెప్తే విశాఖలో 386 రూపాయలు అక్టోబర్లో వస్తే నవంబర్లో అదే మనిషికి 868 రూపాయలు వచ్చింది అంటే ఏమని చెప్పాలి? అదే విశాఖలో ఒక ఆయనకు 503 రూపాయలు వస్తే తర్వాత నెలలో 1190 రూపాయలు బిల్లులు వచ్చాయనంటే ఎంత దుర్మార్గంగా 40%, 50% పైగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. ఈ యొక్క ప్రజానీకం యొక్క నడ్డిని విరిచేదానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా గతంలో 2000 సంవత్సరంలో 8వ తారీఖున 8వ నెల 28వ తారీఖున హైదరాబాద్ లో వసీరాబాద్ లో జరిగినటువంటి విద్యుత్ వ్యతిరేక సందర్భంలో 3 యువకులు చనిపోయినారు. అటువంటి పరిస్థితి రానియకపోతే చంద్రబాబు నాయుడు బాగుపడతారు. ఎందుకని చెప్తున్నామంటే అటువంటి పరిస్థితి రావడం వల్లనే రెండోసారి ఆ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదవులను పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రయాణికం ఉన్నంత వరకే ఉంటారు. వాళ్ళకు తీవ్రమైన బాధ కలిగితే తప్పనిసరిగా ఏ ప్రభుత్వం పైన తిరగబడతారు అనేది అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రయాణికంలోకి ఇప్పుడిప్పుడే ఈ విద్యుత్ భారాలు పోతున్నాయి. తప్పనిసరిగా వాళ్ళు తిరగబడతారనేది ఈ యొక్క సందర్భంగా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు కానీ ప్రజలపైన ఏ విధమైనటువంటి ధరలు కూడా వేయబోము. మా పాలన స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చే విధంగా ఉంటుందని చెప్పేసి అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందుకే ప్రజలపైన
విద్యుత్ ఛార్జీల భారాన్ని పెద్ద ఎత్తున వేస్తున్నారు. అదాని సంస్థ కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా కానీ ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలను, ట్రోల్ ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను ఈరోజు ఏకంగా 300-400 పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజల గురించి ఆలోచన చేసి ఈ ఛార్జీల భారాన్ని తగ్గించాలా, లేకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలయ్యి గతంలో టీడీపీ ప్రభుత్వానికి కేవలము 1200 కోట్ల రూపాయలను ఛార్జీలను పెంచడానికి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు లక్షల కోట్లకు పైగా భారాలు వేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి కరెంటు షాక్ తప్పదని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఈరోజు గాంధీ చౌక్ సెంటర్ లో నంద్యాల అమ్మాలి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ బిల్లులను దహనం చేయడం జరిగింది. 13,000 రూపాయలు విద్యుత్ వినియోగదారులు ఆ స్మార్ట్ మీటర్ కు డబ్బులు కట్టాలా. కాబట్టి ఇండైరెక్ట్ గా ఇవి చేయడము ప్రభుత్వాలకు తగదు, ప్రజలపైన భారాలు వేయడం తగదు. కాబట్టి వీటిని వెంటనే ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజల తరఫున మేము అండగా ఉంటామని సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఈరోజు గాంధీ చౌక్లో నిరసన కార్యక్రమము తెలియజేస్తూ చేసి విద్యుత్ బిల్లులను తగలబెట్టడము జరిగింది. ఆంధ్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో గురువారం నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాస్ నాగమహేష్ గౌరవ అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చదరంగం మెదడుకు పదును పెడుతుందని, ఈ క్రీడల వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. చదరంగం క్రీడ బాలలలో ఏకాగ్రతను ఇనుబడింప చేస్తుందని, నిరంతర సాధనకు విజయాలకు కీలకమని అన్నారు. ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 170 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రం తరపున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ నంద్యాలలో నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఈ టోర్నమెంట్ లో వివిధ వయసు కేటగిరీలలో మొదటి 10 స్థానాలలో నిలిచిన క్రీడాకారులకు నంద్యాల లయన్స్ క్లబ్ యువజన విభాగం సౌజన్యంతో బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి సిరిగిరి రమేష్, కోశాధికారి మామిల నాగరాజు, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ గోవింద్ జిఆర్, జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టోర్నమెంట్ పర్యవేక్షకురాలు సుజాత, జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శులు రాజా చక్రవర్తి, ఇమాం, కోశాధికారి నాగ శ్రీనిష్, లయన్స్ క్లబ్ సభ్యులు రత్నకుమార్, సుజిత్ రాఘవ, రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన చదరంగం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 12 గ్రూపుల్లో 60 మందిని నేషనల్ స్థాయి, జాతీయ స్థాయికి ఎంపిక చేసి వాళ్ళని పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నంద్యాలకు ఇచ్చినటువంటి ఆంధ్ర చెస్ అసోసియేషన్కు మరియు ఇక్కడ జరగడానికి కారకులైనటువంటి డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారు మనకు వెన్యూ ఇచ్చి, అదేవిధంగా డాక్టర్ జి రవికృష్ణ గారు మనకు లయన్స్ క్లబ్ వారితో మెమోటోస్కు స్పాన్సర్ చేసి, ఇంకా ఇతర పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడున్న ఈ బిజీ వరల్డ్ లో చిన్నారులకు చెస్ నేర్పించి వారి మైండ్ ఇది అయిన వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లయన్స్ క్లబ్ నంద్యాల యూత్ వింగ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఈరోజు మెమెంటో స్పాన్సర్ చేస్తున్నారు. వారికి అందరికీ లాంగ్ లివ్ లయనిజం, జై వాసవి. ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్కు లయన్స్ క్లబ్ తరఫున మరి నంద్యాల ఐఎంఏ తరఫున నిర్వహిస్తున్నాము. ఇది చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ స్పోర్ట్స్లో కానీ చెస్లో కానీ పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క మానసిక స్థిరత్వాన్ని పెంపించుకోవాలని కోరుకుంటున్నాను. అందుకు సహకరించిన ఈ జ్ఞాపికలను నిందుకోవడానికి సహకరించినటువంటి నంద్యాల లయన్స్ క్లబ్ యూత్ వింగ్కు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ చెస్ టోర్నమెంట్లో పాల్గొనబోతున్న క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 15న ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు కడపలో జమియతే ఉలామా ఏ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు నంద్యాల ముస్లిం సోదరులందరూ తప్పక పాల్గొనాలని ముస్లిం జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
గురువారం స్థానిక డబ్రాయిల్ మసీద్ నందు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేడు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న మైనార్టీలకు వ్యతిరేక విధానాలు, రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నల్ల చట్టాలపై, ముఖ్యంగా వక్ఫ్ బోర్డుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అమలు చేయాలనుకుంటున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగాను, ఒకవైపు 1991లో పార్లమెంట్ ఆమోదించిన ప్రార్థనా స్థలాల చట్టం ప్రస్తుతం ఉన్న మసీదులు, దేవాలయాలు, చర్చిలు యథావిధిగా కొనసాగాలని చెప్తున్నా కొంతమంది హైకోర్టు న్యాయమూర్తులు ఇటువంటి ప్రార్థనా స్థలాలపై వచ్చిన పిటిషన్లను ఆమోదించి సర్వేలకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ, జాతీయ ఐక్యత, దేశ ప్రజల సమానత్వం, దేశాభివృద్ధి కోసం జరిగే ఈ సభను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఒక విధిగా బాధ్యత భావించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ముస్లింల పట్ల అనుసరిస్తున్న విధానాలకు గలమెత్తి నిరసించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్ రషాదీ, గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ అబులైస్, కో కన్వీనర్లు సద్దాం హుసేన్, మస్తాన్, నంద్యాల ముస్లిం జేఏసీ సభ్యులు ఉస్మాన్, అబ్దుల్ మునీర్, ట్రెజరర్ ఆడిటర్ బాషా, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే నేటి సమాజంలో ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రకరకాల నల్ల చట్టాలను ముస్లింలపై ఉట్టి వాళ్లకు ఏ స్టేట్లో ఏ ఎన్నికలు వచ్చినా వాళ్ళు ప్రజల మధ్య మతాలను తెచ్చి మతాల ద్వారా విడదీసి దాంతో లాభం పడడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఒక చట్టాన్ని తీసుకుని రావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ దీని ద్వారా ముస్లింల ప్రాపర్టీస్ను, అల్లాకు సంబంధించిన వక్ఫ్ ప్రాపర్టీస్ను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. వీటినన్నింటినీ ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులం కావాలి. కాబట్టి ప్రతి ముస్లిము, అది చుట్టుపక్కల ఆళ్ళగడ్డ, కాగల్మది, వెలుగు, నంద్యాల జిల్లాలో ఉన్న సమస్త ప్రజానీకాన్ని, ముస్లిం ప్రజానీకాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. కడపలో 15వ తేదీ జరగబోయే ఈ భారీ బహిరంగ సభకు తప్పకుండా తమ బాధ్యతగా హాజరు కావాలని. औकाफ की हिफाजत के लिए एक बहुत बड़ा जलसा जो कड़पे में 15 तारीख को शाम 4 बजे से होने वाला है, उसकी तैयारी करना है. सारे मुसलमानों से दरख्वास्त है कि इस जलसे में ज़्यादा से ज़्यादा तादाद में शिरकत करने की कोशिश करें. और ये ऐसे मामूली जलसा नहीं है. मुसलमानों को कभी कभी ऐसा मौका मिलता है कि अपनी ताकत दिखाएं, तो हम सारे मुसलमानों से, चाहे वो कड़पा ज़िला के हो, कबीर ज़िला के हो, नंद्याल ज़िला के हो, चित्तूर ज़िला के हो, नेल्लूर के हो, तमाम अतराफ़ के अजला वाले कसीर तादाद में शिरकत कर कर, और ख़ासकर नंद्याल वालों से मुस्लिम जेएसी की तरफ से हम दरख्वास्त करते हैं कि वो ज़्यादा से ज़्यादा शिरकत कर कर इस जलसे को कामयाब बनाएं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారినిగా ఐషియా నియామకం. నంద్యాల మీదుగా శబరిమలకి వెళ్లేందుకు 8 రైలు సర్వీసుల ఏర్పాటు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం. గిరిజన టీచర్లపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని విజయవాడ ధర్నా చౌక్ లో దద్దరిల్లిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల ధర్నా. అదానీ సేవలో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం. ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు. ఈ నెల 15వ తేదీన కడపలో నిర్వహించబోయే భారీ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ముస్లిం జేఏసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.